వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మేము డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే మా ఈషాని తీసుకెళ్తున్నాము. అండ్ యుఎస్లో మా ఈషా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇది 3rd డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట, స్టేజ్ పర్ఫార్మెన్స్. సో ఈరోజు అయితే 3rd స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ప్రీవియస్ అయితే 2 పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. సో ఇప్పుడైతే మేము బ్యాంక్ హెడ్ థియేటర్ అనే ఒక ఆడిటోరియంకి వెళ్తున్నాము. సో అక్కడైతే ఓపెన్ ఆడిటోరియంలో సో డాన్స్ వేస్తుంది అనమాట స్టేజ్ మీద. సో 12 o'clockకి వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము బ్యాంక్ హెడ్ థియేటర్కి వెళ్తున్నాము. అండ్ ఇంకా ఈషా లైక్ డాన్స్. ఇందుకు మా ఈషా అయితే బ్యాలే డాన్స్కి వెళ్తుంది. సో షీ సో ఎక్సైటెడ్ అదనమాట. సో ఇక్కడైతే బ్యాలే డాన్స్కి ఎవ్రీ ఇయర్ 2 times స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కిడ్స్కి. సో అట్లాగా ఇప్పుడైతే సమ్మర్ పర్ఫార్మెన్స్ మేము ఈ సమ్మర్ వింటర్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది సమ్మర్లో అనమాట. సమ్మర్లో అయితే ఓపెన్ ఆడిటోరియంలో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే వింటర్లో అయితే ఇండోర్ అనమాట, ఇండోర్ ఆడిటోరియంలో డ్యాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి అవుట్ సైడ్ ఆడిటోరియంలో డ్యాన్స్ అనమాట. సో ఈ వ్లాగ్ అంతా అయితే మా ఈషా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ అట్లాగే ఓపెన్ ఆడిటోరియంలో సమ్మర్లో ఈషా పర్ఫార్మెన్స్ ఇదంతా అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మేము లివర్మోర్ బ్యాంక్ హెడ్ థియేటర్కి వచ్చాము. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కార్ పార్క్ చేసి మనం ఆడిటోరియంకి వెళ్దాము. సో స్టే ట్యూన్ టు. అండ్ ఈ వీడియో ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ యూఎస్లో పిల్లలకి ఎట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటో అయితే వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు. అండ్ దిస్ ఈజ్ మై క్యూటీ పై అఖి. అండ్ పెట్టేసేద్దాం, ఎదురునే కదా. And this is my cutie pie Isha. And this is hi. And this is Mommy. Hi. And this is Nana. Yeah, Nana what doing? The busy driving. So adarmata. So stay tuned to Varilo. Bye. While the performance is happening, if you need to stand up, please be on the side or in the back. We will have professional video and photos being done for you. So of course you can film with your device, and they'll be asked that you don't put it way up high in the sky like this for people behind you. Okay, so that's just a little housekeeping. But right now, it's very exciting. We're going to take one parent and her guardian and a performer, and we're going to go over to my staff over here. You see Miss Elida raising her hands. And we'll go ahead and check our dancers in over here, and then we'll get the show started. Isha, look here. Ante undu akkade undu. Wait. Let's go. Pada. I'm capturing. Next. Ray rara. Ray rara. Ray rara. Ray rara. Ray rara. You go. Let's go. Stand here. Okay. No worries. Hold her hand. I am here only. Hold her hand. Go with her. I am also here only. Go with her. Da. It's okay. Let's go. Okay, harmonies with you. Yeah. Don't worry. Let's go. సో ఇక్కడైతే నేను ఈషాని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను అనమాట. సో మా ఈషా అయితే మా దగ్గర చాలా గోల చేస్తుంది, కానీ బయటకు వెళ్తే మాత్రం చాలా అంటే చాలా కామ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళ గ్రూప్స్గా పెట్టుకుంటారు పిల్లల్ని. ఇక్కడ చాలామంది చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళదైతే 4th పర్ఫార్మెన్స్. సో నేనైతే ఇంకా ఈషా ఎక్కడుంటే అక్కడ మనం ఉండొచ్చు, కానీ కొంచెం దూరంగా ఉండాలన్నమాట. సో ఇంకా అట్లాగైతే నేను దూరం నుంచి తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇట్లా హాయ్ చెప్తున్నా కూడా ఏం చెప్పదు.
సో ఇదైతే ఫస్ట్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ వచ్చి టీచర్స్ అనమాట. ఈ టీచర్స్ అందరూ కలిపి ఇట్లా కొన్ని ప్లేసెస్లో ఇట్లా కిడ్స్కి బ్యాలే డ్యాన్స్ నేర్పిస్తారు. సో ఈ టీచర్స్ అందరూ కలిపి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నేనైతే సాంగ్ చాలా బాగుంది, సాంగ్ పెడదాం అనుకున్నాను కానీ కాపీ రైట్స్ వచ్చింది. సో ఇప్పుడైతే ఈ టీచర్స్ పర్ఫార్మెన్స్ తర్వాత 1 after 1 కిడ్స్ అందరు పర్ఫార్మెన్స్ వస్తూ ఉంటుంది. సో మేమైతే మ్యాట్స్ అయితే ఇచ్చామన్నమాట కింద వేసుకొని కూర్చోడానికి. బట్ మా అఖిల్కి అయితే కింద కూర్చోవడం ఇష్టం లేదు, అందుకని ఇక్కడైతే ఒక చిన్న గోడ ఉంటే ఆ గోడకి కూర్చున్నాడు. సో ఎంతకీ కిందకి పిలిచినా రాలేదన్నమాట. ఈయన ప్రోగ్రామ్ మొత్తం ఆ గోడ మీద కూర్చొని చూశాడు. సో డ్యాన్స్ అయిపోయిన తర్వాత కిడ్స్ని పిక్ చేసుకోవడానికి అయితే ఇట్లా బ్యాక్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళని అయితే పిక్ చేసుకుంటాము. Ishama! Isha! Hi! You like got medal? Wow! Wait. Hold on. Here, Isha. Sansarat, Gujarat, don't step at that. No. You like it? So, Aisha got medal. Gold medal. I will show you the video. YouTube lo pettam. That's it. So, Aisha అయితే మంచి గోల్డ్ మెడల్ పెట్టేసి నైస్. సో మా ఈషాకి అయితే సడన్గా అలిగిద్ది, ఎందుకు అలిగిద్దో తెలియదు అనమాట. సో మా ఈషాకి అలకలో అయితే గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే ఇదే సీన్లో మేము 2 times డ్యాన్స్ చేసాం అనమాట. 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ అట్లాగా. సో ఒక చిన్న రీల్ చేసుకునే వాళ్ళం ఇన్స్టాగ్రామ్ కోసం. అట్లా తిరగమ్మా అంటే అస్సలు తిరగని మొండికేసింది అనమాట, అట్లాగే నుంచింది. సో ఎట్లాగైతే ఫైనల్గా అయితే ఒక చిన్న బిట్, ఒక చిన్న రీల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఇట్లా మా ఇద్దరితో ఫొటోస్ లేవన్నమాట. సో ఒక ఫోటో దిగుదాం మీకు తిరుగు అంటే కూడా అస్సలు తిరగట్లేదు. సో ఒకసారి అలిగిందంటే మాత్రం ఇంక మనం ఎన్ని చెప్పినా కూడా ఇక వినదు. సో ఎట్లాగన్నా ఇద్దరం కలిపి ఒక ఫోటో దిగుదాం అని చెప్పి అయితే నేను ఇట్లా ట్రై చేస్తున్నాను. అండ్ 1-2 ఫొటోస్ వచ్చినట్టున్నాయి. And that's it. Hello everyone. So
ఈషా డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది అండ్ మా ఈషాకి ఏమొచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది I like it. యా ఈషా గాట్ గోల్డ్ మెడల్ ఏది షో యువర్ గోల్డ్ మెడల్ సో యుఎస్లో అయితే పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ అయితే ఇట్లా జరుగుతాయి అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు యా సో ఇప్పుడైతే మేము బిర్యానీ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము అండ్ బిర్యానీ పిక్ చేసుకొని అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము యా సో తినేస్తాం అనమాట అది సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే Like, share, subscribe. బాయ్ మా ఈషా డాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో Share to me. యా షేర్ చేయండి సో